ఓం శాంతి. అవ్యక్త బాప్దాత మురళి, డేటు 4 మార్చ్ 1969. మురళి శీర్షిక హోలీ శుభ సందర్భంగా అవ్యక్త బాప్దాత యొక్క మహావాక్యాలు. ఈరోజు మీ విశేష హోలీ ఏమిటి? హోలీ ఎలా జరుపుకుంటారు? హోలీ జరుపుకోవడం వస్తుందా? సంగమయుగం యొక్క హోలీ ఏమిటి? వర్తమాన పాత్ర ప్రకారం హోలీ ఎలా జరుపుకుంటారు? వర్తమాన సమయంలో ఏ హోలీ జరుపుకునే అవసరం ఉంది? హోలీ రోజున చేసే విషయాలు చాలా ఉంటాయి. రంగులు చల్లుకుంటారు, కాలుస్తారు మరియు వెనువెంట అలంకరణ కూడా చేసుకుంటారు. మరియు కొన్నింటిని తొలగించవలసి కూడా ఉంటుంది. ఏవైతే విషయాలు హోలీలో చేయాలో అవన్నీ ఈ సమయంలో నడుస్తున్నాయి. కాల్చటం ఏమిటి, తొలగించటం ఏమిటి, రంగు ఏమిటి మరియు అలంకరణ ఏమిటి, ఇవన్నీ చేయడాన్ని జరుపుకోవడం అంటారు. ఒకవేళ ఈ 4 విషయాలలో కొన్ని లోపంగా ఉంటే దానిని జరుపుకోవడం అనరు. హోలీ రోజున చాలా సుందరంగా అలంకరిస్తారు. ఎలా అలంకరిస్తారు? దేవతల సమానంగా మీరందరూ అలంకరించబడి ఉన్నారా? అలంకరణలో ఏ లోపం లేదు కదా. అలంకరణలో ముఖ్యంగా హోలీ యొక్క అలంకరణ ఏమిటి? సంపూర్ణ అలంకరణలో మొట్టమొదట మస్తకంలో బల్బు పెడతారు. ఇది కూడా ఈ సమయం యొక్క కాపీ జరుగుతుంది. మీ అందరి సంగమయుగం యొక్క ముఖ్య అలంకారము మస్తకంలో ఆత్మ దీపానికి గుర్తుగా బల్బు పెడతారు. ఈ అన్ని విషయాలు ఉండడానికి హోలీ యొక్క అర్థాన్ని స్మృతిలో ఉంచుకోవాలి. హోలీ అంటే ఏదైతే జరిగిపోయిందో అది అయిపోయింది. ఏ దృశ్యమైతే జరిగిపోయిందో అది హోలీ అంటే గడిచిపోయింది. వర్తమాన సమయంలో ఏదైతే పెయింట్ ధ్యానంలో పెట్టుకోవాలో అది హోలీ అంటే డ్రామా యొక్క డాలు. ఎప్పుడైతే ఇలా గట్టిగా అవుతారో అప్పుడు ఆ రంగు కూడా గట్టిగా అంటుకుంటుంది. ఒకవేళ హోలీ యొక్క అర్థాన్ని జీవితంలో తీసుకురాకపోతే రంగు సరిగ్గా అంటుకోదు. పక్కా రంగు అంటించుకోవటానికి ప్రతి సమయం ఆలోచించండి. హోలీ అనగా జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇలా హోలీ జరుపుకుంటున్నారా? లేక అప్పుడప్పుడు డ్రామా యొక్క దృశ్యాలను చూసి కొద్దిగా మననం నడుస్తుందా? జ్ఞానం యొక్క మననం వేరే విషయం, కానీ డ్రామాలోని దృశ్యం కోసం ఎందుకు, ఏమిటి, ఎలా అని మననం చేస్తున్నారు. మజ్జిగను మంథనం చేస్తే వెన్న వస్తుంది. నీటిని మంథనం చేస్తే ఏమి వస్తుంది? ఏమీ రాదు. ఫలితంలో ఒకటి అలసట వస్తుంది, రెండవది సమయం వృధా అవుతుంది. కాబట్టి ఇది నీటి యొక్క మంథనం. అలా మంథనం చేయటానికి బదులు జ్ఞాన మననం చేయండి. సాకార రూపంలో చివరి రోజులలో సేవ యొక్క ముఖ్య యుక్తి ఏమి చెప్పేవారు? చుట్టుముట్టండి అనగా ఆక్రమణ చేసుకోవడం. 2 రకాలుగా ఆక్రమణ చేయాలి. 1 వాణి ద్వారా సేవ, 2 అవ్యక్త ఆకర్షణ ద్వారా సేవ. ఆ విధంగా ఆక్రమణ చేయాలి. ఇప్పుడు ఎలాంటి ఆక్రమణ చేయాలి అంటే దాని నుండి ఎవరు తొలగకూడదు. ముఖ్య ఆక్రమణ అవ్యక్త ఆకర్షణ యొక్క ఆక్రమణ. ఆ ఆక్రమణ నుండి స్వయం మరియు ఇతరులు తొలగకూడదు. ఆక్రమణ చేసే పద్ధతిని ఇప్పటి వరకు ప్రత్యక్ష రూపంలో చూపించలేదు. మ్యూజియం తయారు చేయటం సహజమే. మ్యూజియం తయారు చేయటం అంటే ఆక్రమణ చేసుకోవటం కాదు, కానీ మీ అవ్యక్త ఆకర్షణలే వారిని బలిహారం అయ్యేలా చేయాలి. అదే ఆక్రమణ చేయటం. ఇది ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు సేవ చేసే సమయం కూడా ఎక్కువ లభించదు.
సమస్యలు సేవలో కూడా విఘ్నాలు కలిగించే విధంగా వస్తాయి. అందువలన ఏదైతే సమయం లభించిందో దానిలో ఎవరు ఎంత సేవ చేయాలి అంటే అంత ఎక్కువగా చేయండి. లేకపోతే సర్వీస్ సమయం కూడా హోలీ అయిపోతుంది, అంటే గడిచిపోతుంది. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని మీరు ఎక్కువలో ఎక్కువ సేవా బంధనంలో బంధించుకోండి. ఈ ఒక్క బంధన ద్వారానే అనేక బంధనాలు తొలగిపోతాయి. మిమ్మల్ని మీరు ఈశ్వరీయ సేవలో నిమగ్నం చేసుకోవాలి. ఇతరులు చెప్పటం వలన కాదు. ఇతరులు చెప్పటం ద్వారా ఏమవుతుంది? సగం ఫలం లభిస్తుంది. ఎందుకంటే ఎవరైతే చెప్పారో లేక ప్రేరణ ఇచ్చారో వారికి భాగం లభిస్తుంది. దుకాణంలో ఒకవేళ ఇద్దరు భాగస్వాములు ఉంటే లాభం ఇద్దరు పంచుకుంటారు కదా. ఒక్కరే అయితే యజమానిగా ఉంటారు. అందువలన ఒకవేళ ఎవరైనా చెప్పడం ద్వారా చేస్తే ఆ కార్యంలో వారు భాగస్వామి అవుతారు. మరియు స్వయమే యజమాని అయి చేస్తే మొత్తం సంపాదనకు యజమాని అవుతారు. అందువలన ప్రతి ఒక్కరూ యజమాని అయి చేయాలి. కానీ యజమానితో పాటు వెనువెంట బాలక స్థితి కూడా పూర్తిగా ఉండాలి. అక్కడక్కడ యజమాని అయి నిల్చుని ఉండిపోతున్నారు. అక్కడక్కడ మరలా బాలక్ అయి వదిలేస్తున్నారు. వదిలేయకూడదు మరియు పట్టుకోకూడదు. పట్టుకోవడం అంటే మొండిగా పట్టుకోకూడదు. ఏదైనా వస్తువుని ఒకవేళ గట్టిగా పట్టుకుంటే ఆ వస్తువు రూపం మారిపోతుంది కదా. పువ్వులను గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది? పట్టుకోవాలి, కానీ ఎంతవరకు ఎలా పట్టుకోవాలి అనేది కూడా అర్థం చేసుకోవాలి. లేక ముట్టుకుంటూ తగులుకొనిపోతున్నారు. వదిలేస్తే వదిలిపోతారు. రెండూ సమానంగా ఉండాలి. ఈ పురుషార్థం చేయాలి. ఎవరైతే యజమాని మరియు పిల్లలు రెండు విధాలుగా నడుస్తారో వారి ముఖ్య పరిశీలన, వారిలో నిర్మాణత ఉంటుంది. దానితో పాటు నిరహంకారి, నిర్మాణము మరియు వెనువెంట ప్రేమ స్వరూపులుగా ఉంటారు. ఈ 4 విషయాలు వారి ప్రతి నడవడికలో కనిపిస్తాయి. ఒకవేళ 4గింటిలో ఏ విషయం లోపంగా ఉన్నా స్థితి కూడా లోపంగానే ఉంటుంది. వతనంలో ఈరోజు హోలీ ఎలా ఆడుకున్నారో తెలుసా? కేవలం పిల్లలతోనే. మీరు కూడా హోలీ జరుపుకుంటున్నారు కదా. అక్కడికి సందేశీ వచ్చింది. ఒక ఆట జరిగింది. ఏమి ఆట ఆడి ఉంటారు? బుద్ధి యొక్క విమానం ఉంది కదా. బుద్ధి అనే విమానం దివ్య దృష్టి కంటే కూడా మంచిది. ఆ వస్తువులు ఇక్కడ ఉండనే ఉండవు. సందేశీయులు వతనంలోకి వచ్చినప్పుడు సాకారాన్ని అనగా బ్రహ్మ బాబాని దాచేవారు. చాలా సుందరమైన పూల పర్వతం ఒకటి తయారు చేశారు. దానిలో సాకారాన్ని దాచి ఉంచారు. దూరం నుంచి చూస్తుంటే పర్వతమే కనిపిస్తుంది. సందేశీ వచ్చింది, సాకార్ బాబాని చూడలేదు. బాగా వెతికారు, కానీ కనిపించనే లేదు. దాక్కునే ఆట ఆడుకుంటారు కదా, అలాంటి ఆట చూశారు. తర్వాత అకస్మాత్తుగా పువ్వుల మధ్యలో సాకార్ బ్రహ్మ బాబా కూర్చొని కనిపించారు. ఆ దృశ్యం చాలా మంచిగా ఉంది. అచ్చా. తర్వాత అవ్యక్త బాప్తాత ప్రతి ఒక్కరికి అమృతం త్రాగించి భోగు ఇస్తున్నారు. మరియు ఒక్కొక్కరితో ఆత్మిక సంభాషణ కూడా చేస్తున్నారు. విశేషంగా మ్యూజియం వారికి సలహా ఇస్తున్నారు. అవ్యక్త ఆకర్షణతో మ్యూజియం ఎలా తయారు చేయాలి అంటే ఎవరు లోపటికి వచ్చి చూసినా వెంటనే ఆకర్షితం అయిపోవాలి. అచ్చా. ఓం శాంతి.